హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాయిశ్రీ గార్డెనింగ్. ఈ వీడియోలో కోకోపీట్ అంటే ఏమిటి, కోకోపీట్ను సాయిల్ మిక్స్లో యూజ్ చేయవచ్చా లేదా, కోకోపీట్ను సాయిల్ మిక్స్లో యూజ్ చేయడం వలన అడ్వాంటేజెస్ మరియు డిసడ్వాంటేజెస్ గురించి తెలుసుకుందాం. ఇది కోకోనట్ అండి. ఈ కోకోనట్ పైన ఉన్న భాగాన్ని కోకోనట్ హస్క్ లేదా కొబ్బరి డొక్క అంటారు. ఈ కోకోనట్ హస్క్లను కాయర్ ఇండస్ట్రీలో మిషన్లో క్రష్ చేయడం ద్వారా కోకో కాయర్ లేదా కొబ్బరి పీచు లభిస్తుంది. ఈ కొబ్బరి పీచు తయారీ విధానంలో బై ప్రొడక్ట్గా కోకోపీట్ లభిస్తుంది. ఈ బై ప్రొడక్ట్గా వచ్చిన కోకోపీట్ను జల్లించి సాఫ్ట్గా ఉన్న కోకోపీట్ను కలెక్ట్ చేస్తారు. ఈ కోకోపీట్ను ఒక ప్రాసెస్ ద్వారా తయారు చేస్తారు. మనకు కోకోపీట్ మార్కెట్లో 2 రకాలుగా లభిస్తుంది. లూజ్ కోకోపీట్ మరియు కంప్రెస్ చేసిన కోకోపీట్ బ్లాక్స్ రూపంలో లభిస్తుంది. లూజ్ కోకోపీట్ను డైరెక్ట్గా సాయిల్ మిక్స్లో యూజ్ చేయవచ్చు, కానీ కోకోపీట్ బ్లాక్ను నీటిలో నానబెట్టి క్లీన్ చేసుకొని కోకోపీట్ను రెడీ చేసుకోవాలి. కోకోపీట్ బ్రిక్ను ఏ విధంగా క్లీన్ చేసుకోవాలి అనే దాని గురించి నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఈ కోకోపీట్ సాఫ్ట్గాను స్మూత్గాను స్పాంజీ స్ట్రక్చర్ కలిగి ఉంటుంది. కోకోపీట్ యొక్క ముఖ్య లక్షణం ఏమిటంటే వాటర్ హోల్డింగ్ కెపాసిటీ మరియు వేరు వ్యవస్థ విస్తరించడానికి దోహదపడుతుంది. ఈ కారణం వలన మనం సాయిల్ మిక్స్లో కోకోపీట్ను యూజ్ చేస్తున్నాం. కోకోపీట్ను సాయిల్ మిక్స్లో వాడమని కొంతమంది చెబుతారు, మరికొంతమంది వాడవద్దు అంటారు. కోకోపీట్ను వాడడం వలన రూట్ రాట్ వచ్చి మొక్క చనిపోతుంది అని, దాని ప్లేస్లో రైస్ హస్క్ లేదా శాండ్ వాడమని చెబుతారు. కోకోపీట్ వాడవద్దు అని చెప్పేవాళ్ళు సీడ్లింగ్స్కి వాడండి, ప్రాబ్లం ఉండదు అని చెబుతున్నారు. ఒక్కసారి మీరు ఆలోచించండి. ప్లాంట్స్కి రూట్ రాట్ వస్తే సీడ్లింగ్స్కి కూడా రావాలి కదా. పైగా సీడ్లింగ్స్ యొక్క వేరు వ్యవస్థ ప్లాంట్స్ కన్నా సాఫ్ట్గాను స్మూత్గాను ఉంటుంది. ఇక్కడ సీడ్లింగ్స్కి ఏమీ ప్రాబ్లం రావడం లేదు. ఎందుకు అంటే మనం వాడే సీడ్లింగ్ పాట్స్కి ట్రేస్కి ఎక్కువ డ్రైన్ హోల్స్ ఉంటాయి. ఎక్సెస్ వాటర్ ఎప్పటిది అప్పుడు డ్రైన్ అవ్వడం వలన సీడ్లింగ్స్కి ఏ ప్రాబ్లం రావడం లేదు. ఇక్కడ గమనించవలసిన ముఖ్య విషయం ఏమిటి అంటే రూట్ రాట్ అన్నది కుండీలో నీరు నిల్వ ఉండడం వలన మాత్రమే వస్తుంది. సాయిల్ మిక్స్లో కోకోపీట్ వాడడం వలన కాదు. కుండీలో నీరు నిల్వ ఉంటుంది అంటే ఆ కుండీకి సరి అయిన డ్రైనింగ్ సిస్టమ్ లేదు అని అర్థం. కోకోపీట్ తనలో ఎంతవరకు నీటిని హోల్డ్ చేసుకునే కెపాసిటీ ఉంటుందో అంతే నీటిని పీల్చుకుంటుంది, మిగిలిన నీటిని రిలీజ్ చేస్తుంది. మనం వాడుకునే టబ్కి కనీసం 2 or 3 డ్రైన్ హోల్స్ ఉండాలి. ఏ కారణం వలన అయినా ఒక డ్రైన్ హోల్ క్లోజ్ అయినా మిగిలిన వాటి ద్వారా ఎక్సెస్ వాటర్ డ్రైన్ అవుతుంది. కోకోపీట్ వాడడం వలన మొక్కకు ఏ విధమైన ప్రాబ్లం రాదు. నేను లాస్ట్ 8 years నుంచి వాడుతున్నాను. పైగా వచ్చేది సమ్మర్ సీజన్ కాబట్టి కోకోపీట్ను సాయిల్ మిక్స్లో కంపల్సరీగా వాడుకోవాలి. అడ్వాంటేజెస్. కోకోపీట్ యొక్క మెయిన్ అడ్వాంటేజ్ ఏమిటి అంటే వాటర్ హోల్డింగ్ కెపాసిటీ. కోకోపీట్ను కలిపిన సాయిల్లో తేమ నిలువ ఉండి అవసరం ఉన్నప్పుడు మొక్కకు అందిస్తుంది. ఇది
పూర్తిగా ఆర్గానిక్ కాబట్టి పర్యావరణానికి ఏ విధమైన హాని ఉండదు. టెర్రస్ గార్డెన్లో వెయిట్ అన్నది మెయిన్ ఫ్యాక్టర్. సాయిల్ మిక్స్లో కోకోపీట్ను కలపడం వల్ల స్లాబ్ మీద తక్కువ బరువు పడుతుంది. కోకోపీట్ లైట్ వెయిట్గా ఉండడం వలన టెర్రస్ గార్డెన్లో విరివిగా వాడుతున్నారు. కోకోపీట్ కలిపిన సాయిల్ గుల్లగా ఉండడం వలన వేర్లకి ఆక్సిజన్ అంది వేరు వ్యవస్థ బాగా అభివృద్ధి చెందుతుంది. మొక్క యొక్క ఎదుగుదల బాగుంటుంది. ఏ కారణం వలన అయినా ఒక పూట లేదా ఒక రోజు వాటరింగ్ స్కిప్ అయినా మొక్కకు ఏ విధమైన ఇబ్బంది ఉండదు. కోకోపీట్ను లేదా కొబ్బరి పీచును సమ్మర్ సీజన్లో మల్చింగ్గా ఉపయోగించుకోవచ్చును. ఇది తొందరగా డీకంపోజ్ అవ్వదు, కానీ దీనిని కంపోస్టింగ్ ప్రాసెస్లో యూస్ చేయడం వలన కంపోస్టింగ్ త్వరగా జరుగుతుంది. డిసడ్వాంటేజెస్: కోకోపీట్లో ఏ విధమైన న్యూట్రియంట్స్ ఉండవు, కాబట్టి 20% కంటే ఎక్కువగా సాయిల్ మిక్స్లో వాడనవసరం లేదు. కుండీకి సరి అయిన డ్రైనింగ్ సిస్టమ్ లేకపోతే నీరు నిలువ ఉండి రూట్ రాట్ వచ్చి మొక్క చనిపోయే ప్రమాదం ఉంటుంది. సాయిల్లో తేమను చూసుకొని వాటరింగ్ చేయాలి. కోకోపీట్ కలిపిన సాయిల్ మిక్స్లో పెద్దగా ఉన్న మొక్కలు సరిగా నిలబడవు. కోకోపీట్ బ్లాక్ను సరియైన ప్రాసెస్లో క్లీన్ చేసుకొని కోకోపీట్ను రెడీ చేసుకోవాలి. అలా క్లీన్ చేసుకోకుండా సాయిల్ మిక్స్లో వాడితే ఆ మొక్కకు సరియైన ఎదుగుదల ఉండదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు వాడే సాయిల్ మిక్స్లో కోకోపీట్ వాడుతున్నారా లేదా కామెంట్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.